భౌతిక రసాయన శాస్త్రములో పబ్లిక్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరూ ఏ విధంగా పాస్ అవ్వాలి, ఏ విధంగా అత్యధిక మార్కులు తెచ్చుకోవచ్చునో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము. విద్యార్థులు చివరి వరకు వీడియోని చూసి పరీక్షల్లో విజయమును సాధించండి. మొదటిగా మనకు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వము 3 మోడల్ పేపర్స్ను అందించడం జరిగినది. అంతేకాక క్వార్టర్లీ ఫ్రీ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా మనకు మోడల్ పేపర్స్ను అందించారు. మరి ఏ పాఠాలు, ఏ ప్రశ్నలు చదివితే మనం సులభంగా పాస్ అవ్వచ్చో నేర్చుకుందాం. మొదట 8 మార్కుల ప్రశ్నలను చూద్దాము. ఈ విద్యా సంవత్సరంలో బ్లూ ప్రింట్ ఆధారంగా చూసినట్లయితే కరెంట్ అనే పాఠం నుంచి చాలా సులభంగా సిరీస్ ప్యారలల్ నిరోధాల శ్రేణి సమాంతర పద్ధతిలో ఒక ప్రశ్న వచ్చే అవకాశము ఉంటుంది. అదేవిధంగా హ్యూమన్ ఐ మానవుని కన్ను అనే పాఠ్యాంశము నుంచి కంటి యొక్క దోషాలు, అశ్వదృష్టి, దీర్ఘదృష్టి, మయోపియా, హైపర్మెట్రోపియా అనే 2 ప్రశ్నలలో ఒక ప్రశ్న 8 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. 8 మార్కుల ప్రశ్నలలో ఈ హ్యూమన్ ఐ నుంచి, అదేవిధంగా కరెంటు, విద్యుత్ ప్రవాహం అనే పాఠ్యాంశం నుంచి ఏబి అనే పాఠ్యాంశాలుగా ఇస్తారు. కనుక ఈ 4 ప్రశ్నలో నుండి 2 ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక 8 మార్కుల ప్రశ్న చూస్తే మొదటి పాఠం కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణాలలో అత్యధిక ఈజీగా రాసే ప్రశ్న ఏమిటంటే రసాయన సమీకరణాలను తుల్యం చేయడం, బ్యాలెన్స్ కెమికల్ రియాక్షన్స్ లేదా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యలు రకాలు ఉదాహరణలతో వివరించండి అనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలలో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్ చివర ఉన్న ప్రశ్నలు ఇవి, కనుక వాటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటితో పాటు ఛాయిస్లో కర్బన సమ్మేళనాల నుంచి మరి 8 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రశ్న రాయలేని పరిస్థితిలో మొదటి పాఠములో ఉన్న ఈ 3 ప్రశ్నలను నేర్చుకున్నట్లయితే ఈజీగా మరొక 8 మార్కుల ప్రశ్న రాయవచ్చును. చివరిది చూస్తే ప్రయోగాలు ఉంటాయి. ఈ ప్రయోగాల ప్రశ్న మనకు ప్రయోగాలు ముఖ్యంగా భౌతిక శాస్త్రములో ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుదయస్కాంతం అనే పాఠం నుంచి 3 ప్రయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రయోగం చాలా ఈజీగా ఉంటుంది. తిన్నని తీగలో కరెంటు వెళుతున్నప్పుడు దాని చుట్టూ అయస్కాంత క్షేత్రము ఏ విధంగా ఏర్పడుతుందనే ప్రశ్న సులభంగా రాయొచ్చు. దీంతో పాటు ఛాయిస్గా ప్రయోగంలో మరి కర్బన సమ్మేళనాలలో కానీ లేదా మెటల్ నాన్ మెటల్లో 8 మార్కుల ప్రశ్న ఉంది. మెటల్ నాన్ మెటల్లో కరోషన్ గురించి ప్రశ్న ఉంది. 3 టెస్టుబుల్ తోటి మీకు ఒక ప్రశ్న ఉంది. కనుక ఈ 2 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా కనీసం 6 ప్రశ్నలు 8 మార్కుల ప్రశ్నలు చదివితే ఖచ్చితంగా 3 ప్రశ్నలు మనం రాసే అవకాశం ఉంది. మరొకసారి ఈ సిరీస్ ప్యారలల్, మయోపియా, హైపర్మెట్రోపియా, సోపును ఉపయోగించి బట్టలను ఏ విధంగా శుభ్రపరుస్తాము, అదేవిధంగా కరోషన్కు సంబంధించిన ప్రశ్న, ఇవి 6 ప్రశ్నలు. 4 మార్కుల ప్రశ్నలు చూస్తే విద్యార్థులు 4 మార్కుల ప్రశ్నలలో ఒకటి బొమ్మ ఉంటుంది. ఇది ఛాయిస్లో ఉంటుంది. మొదటి బొమ్మ చూస్తే లైట్ అనే పాఠంలో మిర్రర్స్, లెన్స్ పైన రే డయాగ్రామ్స్ ఉన్నాయి. కిరణ చిత్రాలు గీయటం ఉంది. అందులో ఏవైనా 2 కిరణ చిత్రాలు గీయమని 4 మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఛాయిస్గా యాసిడ్ బేస్, ఆమ్లాల క్షారంలో బొమ్మలు ఉన్నాయి. 3 డయాగ్రామ్స్ ఉంటాయి. యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్, యాసిడ్ రియాక్ట్ విత్ కార్బోనేట్, లేదా ఆమ్లాలు అనేవి విద్యుత్ ప్రవాహం కండక్టివిటీని ఏ విధంగా కలిగి ఉంటాయని మీకు ఒక బేకర్ ఇచ్చి డయాగ్రామ్ ఉంటుంది. కనుక యాసిడ్ బేస్లో 3 డయాగ్రామ్స్ను ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక 4 మార్కులు బొమ్మను వేసే అవకాశము ఉంటుంది. ఇప్పటికే మనం 8 మార్కుల్లో కనీసం 2 ప్రశ్నలు సులభంగా రాయవచ్చు. అక్కడ 16 మార్కులు, ఇక్కడ 4, 20 మార్కులకు ఆల్రెడీ మనం రాస్తుంటాం. అంతేకాదు 4 మార్కుల్లో మరొక ప్రశ్న ఉపయోగాలు, అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి యాసిడ్ బేస్లో మీరు చూసినట్లయితే లెన్స్లో చూసినా సరే టైప్స్ ఆఫ్ లెన్స్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి లెన్స్లో. అది యాసిడ్ బేస్లో మీరు చూస్తే ముఖ్యంగా సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా ఉపయోగాలు రాయము. అదేవిధంగా సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా ఉపయోగాలను ఈజీగా రాయటం ఉంది. అలాగే బ్లీచింగ్ పౌడర్. కనుక ఈ 3 రకాల ఉపయోగాలను చదివినట్లయితే 4 మార్కుల ప్రశ్నతో పాటు 2 మార్కులు 1 మార్కు ప్రశ్నలు కూడా మీరు రాసే అవకాశము
ఉంటుంది. ఇవి ఉపయోగాలు. మరొక 4 మార్కుల ప్రశ్న ఏముంటది అన్నప్పుడు మీరు చూస్తే ఇది లైట్కు సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టేబుల్ మీరు చూస్తారు. ఎక్కువగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ పైనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ కింద 4 ప్రశ్నలను అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే మనకు మోడల్ పేపర్స్ లో కూడా అడిగారు. సో అదే విధమైన 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశము ఉంటుంది. 2 మార్కుల ప్రశ్నలు చూసినట్లయితే ఒక ప్రశ్న కర్బన సమ్మేళనాల నుంచి ఇచ్చే అవకాశం ఉంది బ్లూ ప్రింట్ ఆధారంగా. ఈ ప్రశ్న కూడా ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్ లేదా ఎడిషనల్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మనకి ఉన్నాయి. కనుక ఏవైనా ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనే జనరల్ ఫార్ములా ఇచ్చి వాటికి ఎగ్జామ్స్ రాయమంటాము, లేదా వాటికి హైడ్రో కార్బన్స్ ఫార్ములాలు వారే ఇచ్చి ఇది దేని కింద వస్తుందనే ప్రశ్న వచ్చే అవకాశము ఉంటుంది. 2 మార్కులు ప్రశ్న. మరొక 2 మార్కుల ప్రశ్నను మీరు పరీక్షల్లో ఏమి వచ్చినాయో చూసినట్లయితే లైట్లోనే ఈ ప్రశ్న కూడా ఉంది. ఇది మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే రిఫ్రాక్షన్, ముఖ్యంగా అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ మీద ప్రశ్నలు కొన్ని వస్తాయి. అంటే రే డయాగ్రమ్స్ కాకుండా ఈ రిఫ్రాక్షన్ ఒక మీడియం నుంచి మరొక మీడియంకి ఎలా జరుగుతుంది, ఏమి మారుతుంది అనే ప్రశ్నలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. రేరర్ మీడియము, డెన్సర్ మీడియము, విరళయానకము, సాంద్రతయానకం పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. లైట్లోనే మరొక 2 మార్కుల ప్రశ్న. మొదట మనం చూసాము లైట్లో రే డయాగ్రమ్స్ వస్తాయి అనుకున్నాం. అదేవిధంగా 2 మార్కుల్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది. 4 మార్కుల్లో కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మనకు కండక్టర్ అంటే కరెంట్ అనే పాఠంలో మీరు చూసినట్లయితే ఈ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే రెసిస్టెన్స్ లెంత్ ఆఫ్ కండక్టర్తో ఎలా ఉంటుంది, అంటే తీగ పొడవు పెరిగితే నిరోధం ఎలా ఉంటుంది, తీగ వైశాల్యానికి నిరోధానికి సంబంధము, ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, వాటి ఫార్ములాస్ ఉన్నాయి మనకు. దానిపైన ఒక రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంది. మీరు ముఖ్యంగా చూస్తే ఈ 2 మార్కుల ప్రశ్నల 3 కూడా ఏది డైరెక్ట్ గా ఉండే అవకాశము ఉండదు. కొంచెం ఆలోచించి రాసే విధంగానే ఈ 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. అందుకని సిడి గ్రేప్ విద్యార్థులు 2 మార్కుల ప్రశ్నలు 1 మార్క్ ప్రశ్నలాగా భావించి మీకు తెలిసిన రెలవెంట్ ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. అదే 50కి 50 రావాలి అని అన్నవారు మాత్రము ఖచ్చితంగా ఈ 2 మార్కుల ప్రశ్నల మీద ప్రత్యేక ఫోకస్ చేయాలి. అది ఒకటి లైట్ నుండి వస్తుంది, మరొకటి కరెంట్ నుండి వస్తుంది, ఒకటి కార్బన్ కాంపౌండ్స్ నుండి వస్తుంది. కనుక ఈ 3 లెసన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసము మీరు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరము ఖచ్చితంగా ఉందండి. మరి 4 మార్కులు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 మార్కుల్లో మొదటిది డయాగ్రామ్ అన్నాం, రే డయాగ్రామ్స్ లేదా యాసిడ్ బేస్ లో డయాగ్రామ్ వస్తుంది. రెండో పాయింట్ వచ్చేసి, రెండో ప్రశ్న వచ్చి ఉపయోగాలు, అప్లికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మూడవది వచ్చేసి లైట్ లోనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ పైన ఏదైనా రిఫ్రాక్షను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ పదాలకు దగ్గరగా ఉన్నటువంటి 4 మార్కుల ప్రశ్నను తయారు చేసే అవకాశం ఉంది. అంటే సిడి గ్రూప్ విద్యార్థులు ఖచ్చితంగా డయాగ్రామ్ అయ్యవచ్చును, అదే అప్లికేషన్ ఒకటి రాయవచ్చు. అంటే 8 మార్కులు 4 మార్కుల ప్రశ్నల ద్వారాగా, అలాగే 16 మార్కులు 8 మార్కుల ప్రశ్నలో తెచ్చుకోవచ్చండి. సీరియస్, ప్యారలెల్, మయోపియా, హైపర్మెట్రోపియా, ఈ సోపు, కరోషన్ లాంటి ఈ ప్రశ్నలు చదివితే 8 మార్కుల ప్రశ్నలకు 2 రాయొచ్చు, 4 మార్కుల ప్రశ్నలకు 2 రాసి ఇక్కడే పాస్ మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. అదే ఏ గ్రేప్ వాళ్ళైతే 50కి 50 తెచ్చుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ టేబుల్, యాసిడ్ బేస్ టేబుల్ను మీరు ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ టేబుల్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్, పిహెచ్కి సంబంధించిన వాల్యూస్ పైన టేబుల్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈ విధంగా చదివినట్లయితే విద్యార్థులు పాస్ అవ్వడానికి 4 మార్కులు 8 మార్కుల ప్రశ్నలు చక్కగా ఉపయోగించబడతాయి మీకు. ఇక 1 మార్కు ప్రశ్నలు చాలా జాగ్రత్తగా వినండి. మనకు చాలా తక్కువ టైం ఉందని తెలుసు, కానీ 1 మార్కు ప్రశ్నలు 6 పాఠాల నుంచి మాత్రమే వస్తాయని బ్లూ ప్రింట్ చెబుతుంది. 8లో 6 పాఠాల్లో మొదటిది కెమికల్ రియాక్షన్ నుంచి ఒక ప్రశ్న ఇస్తారు. ఏమిటి కెమికల్ రియాక్షన్స్ లో? ఈజీగా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణాల గురించి గుర్తించడం. ఏదైనా ఒక సమీకరణం ఇచ్చి ఇది ఏ రకమైన రసాయన చర్య అంటే, ఇప్పుడు NaOH ప్లస్ HCl గివ్స్ NaCl ప్లస్ H2O ఇచ్చారు. ఇది ఏ రకమైన రసాయన చర్య అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్, ద్వంద్వ వియోగము అంటాం. అదేవిధంగా మనకి యాసిడ్ బేస్లో యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఉంది, అది సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే ఇది ఏమిటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రసాయన స్థాన భ్రంశం. ఈ విధంగా కాల్షియం కార్బోనేట్ వేడి చేస్తే ఏమొస్తాయి అంటే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఒక రియాక్షన్ ఇచ్చి ఇది దేనికి సంబంధించిందని అడుగుతారు, లేదా ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమని అడిగే అవకాశం ఉంది. సులభంగా రాసే ప్రశ్నలు ఈ 2.
ఇక మీకు యాసిడ్ బేస్లో 2 1 మార్క్ ప్రశ్నలు వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా pH టేబుల్ అంటే బలమైన ఆమ్లము, బలహీన ఆమ్లము, సాల్ట్స్ను గుర్తించడము, ఒక pH వాల్యూ ఇచ్చి ఇది బలమైనదా, బలహీనమైనదా, న్యూట్రల్ అనేది అడగటం జరుగుతుంది. టేబుల్ బేస్డ్గా కూడా దీన్ని 1 మార్కులో అడిగే అవకాశం ఉంది. మరొకటి అప్లికేషన్ ఉంది. అంటే యాసిడ్ బేస్లో మనకు ఉపయోగాలు అనేవి ఉన్నాయి కదా, జిప్సము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయి, అలాగే న్యూట్రలైజేషన్ ఉంది, క్రిస్టలైజేషన్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. కనుక ఏదైతే మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ న్యూట్రలైజేషను, అలాగే క్రిస్టలైజేషను, ఈ సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, బ్లీచింగ్ పౌడరు, జిప్సము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వాటి ఫార్ములాస్, వాటి యొక్క ఉపయోగాలను ఈ 1 మార్కులు అడిగే అవకాశము రెండవ ప్రశ్నగా ఉండటం జరిగింది. డే టు డే లైఫ్ pH వాల్యూ యొక్క అప్లికేషన్స్ కూడా అడిగే అవకాశం ఉందండి. ఇక మూడోది మీరు చూసినట్లయితే ఒక ప్రశ్నను తయారు చేయటం అనేది కూడా మనం గమనించవచ్చండి. ఒక ప్రశ్న తయారు చేయమని అడుగుతారు మన ఎగ్జామ్స్ లో. ఇది మూడో ప్రశ్న. తర్వాత మీకు హ్యూమన్ ఐలో ఒక ప్రశ్న 1 మార్క్ క్వశ్చన్ వస్తుందండి. లైట్ లో రాదు. హ్యూమన్ ఐ అంటే మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రిస్బయోపియా, అలాగే డయాప్టర్స్ దేనికి ఉపయోగిస్తారు, రెయిన్బో ఉంది, స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఉంది, ఆకాశం నీలి రంగులో ఎందుకు ఉంటుంది, తెలుపు రంగులో ఎందుకు ఉంటుంది, రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ లో ఫ్రీక్వెన్సీ ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ, వేవ్ లెంత్ ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ, అలాంటి ఈ ప్రశ్నలు ఉంటాయి. మయోపియాలో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, హైపర్మెట్రోపియా ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, మయోపియాని ఏ లెన్స్ తో కరెక్ట్ చేస్తారు, హైపర్మెట్రోపియా ఏ లెన్స్ తో కరెక్ట్ చేస్తారు, లాంటి ప్రశ్నలు ఈ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మరొక ప్రశ్నను మీరు చూస్తే కరెంటులో 2 ప్రశ్నలు అడుగుతారండి. కరెంటు పాఠం విద్యుత్ ప్రవాహంలో 1 సింబల్ ఖచ్చితంగా అడుగుతారు. అంటే బ్యాటరీ సింబల్, బల్బు సింబల్, టాప్ కి ప్లగ్ కి ఓపెన్ క్లోజ్డ్ ఉంటుంది, అలాగే రెసిస్టెన్స్ అండ్ రియోస్టాట్ ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకు కరెంటులో ఈ సింబల్స్ పైన ప్రశ్న అడుగుతారు. కరెంటులో రెండవది ఏమిటి అంటే మనకు యూనిట్స్ ఉన్నాయండి. అంటే కరెంటు యూనిట్స్ ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్, రెసిస్టెన్స్ యూనిట్ ఏమిటి, పవర్ కి యూనిట్స్ ఏమిటి, ఎలక్ట్రిక్ ఎనర్జీ యూనిట్స్ ఏమిటి, లేదా వాల్యూ 1 kWh వాల్యూ ఎన్ని జౌల్ అవుతుంది, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. అంటే యూనిట్స్ లేదా పరికరాల ఉపయోగం, అమ్మీటర్ ఉపయోగం ఏమిటి, వోల్ట్మీటర్ ఉపయోగం ఏమిటి, అండ్ రియోస్టాట్ దేనికి పనిచేస్తుంది, బల్బులో ఫిలమెంట్ ఎవరిని వాడతారు, హై రెసిస్టెన్స్ ఉంటే ఉపయోగం ఏమిటి, ఫ్యూజ్ వైర్ ఎవరు వాడతారు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు చాలా సులభంగా ఉంటాయి. కరెంట్లో ప్రశ్నలు 2 ప్రశ్నల్లో మనం ఈజీగా సమాధానం రాసే విధంగా ఉంటాయండి. ఇది కరెంట్లో అడిగే 2 ప్రశ్నలు. యాసిడ్ బేస్ 2, కరెంట్లో 2, హ్యూమన్ ఐ 1, అండ్ మనం కెమికల్ రియాక్షన్ 1. ఇక్కడ 6 ప్రశ్నలు అయిపోయినాయి. ఇంకొక 2 1 మార్క్ ప్రశ్న ఉంది. ఒకటి మెటల్ నాన్ మెటల్, రెండోది కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ కాంపౌండ్స్ ప్రశ్న అందరూ రాయొచ్చు. కార్బన్ కాంపౌండ్స్ ప్రశ్న అప్లికేషన్ టైప్ యూజెస్ అన్నమాట. అంటే కార్బన్ కాంపౌండ్స్ దేనికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మీథేన్ ఉంది, ఎసిటిలిన్, ఇవన్నీ హైడ్రోకార్బన్సే. దేనిగా వాడతారంటే ఫ్యూల్స్ గా వాడతారు. అంటే ఎల్పిజి గ్యాస్లు ఎవరిని వాడతారు, ఎల్పిజి గ్యాస్లో ఎవరుంటారు, హైడ్రోకార్బన్స్ మిశ్రమం ఉంటుంది. ఎసిటిలిన్ ఎక్కడ ఉపయోగిస్తారు, వెల్డింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఇలాగ కార్బన్ కాంపౌండ్స్ దేనికి ఉపయోగిస్తారు, ఒకటి ఎస్టర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి, హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ప్రత్యేకత ఏమిటి, సఫోనిఫికేషన్ ఉంది. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి కార్బన్ కాంపౌండ్స్ లో ఉన్నాయి కనుక వాటిని అడిగే అవకాశం ఉంది. నేను 1 మార్క్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేశాను మెటీరియల్, దాన్ని మీరు పరిశీలిస్తే ఈజీగా 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని రాసే అవకాశం ఉంటుంది. ఇక మెటల్ నాన్ మెట్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఉంటుందండి. అంటే మనం కరోషన్ అవ్వచ్చు, ఆక్సిడేషన్, రిడక్షన్, మెటల్స్ నాన్ మెటల్స్ లో మనకు మెటల్ నాన్ మెటల్ గుర్తించడం కూడా ఈజీ ప్రశ్నే. అలాగే మెటల్ నాన్ మెటల్ రియాక్టివిటీ సిరీస్ ఉంటుంది. అంటే అధిక చర్యాశీలత ఉండేది ఏమిటి అని, తక్కువ చర్యాశీలత ఉండే మెటల్ ఏమిటి అని అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిపైన ప్రశ్నలు వచ్చే అవకాశము ఉంటుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ 1 మార్కు ఎంత లేదైనా సిడి గ్రూప్ పిల్లలు యాసిడ్ బేస్లో ఒక ప్రశ్న రాయొచ్చండి, కెమికల్ రియాక్షన్స్ రాయొచ్చు, హ్యూమన్ ఐలో 1 మార్క్ క్వశ్చన్ మనం రాయడం అవకాశం ఉంది, కరెంటులో రాసే అవకాశం ఉంది, కార్బన్ కాంపౌండ్స్ 8 1 మార్క్ క్వశ్చన్స్ లో 4 ప్రశ్నలు ఈజీగా రాయొచ్చండి మీరు. అదేవిధంగా ఒక డయాగ్రామ్ 4 మార్కులు, 8 మార్కులు, డయాగ్రామ్ తో పాటు అప్లికేషన్ 4 మార్కులు, అంటే ఇప్పుడు 12 మార్కులు. అదే 8 మార్కుల్లో కనీసము మయోపియా, హైపర్మెట్రోపియా, సిరీస్, ప్యారలల్ అనేవి, అదేవిధంగా సోపుకు సంబంధించింది, తర్వాత కరోషన్కు సంబంధించింది ఉంటుంది, ఇథైల్ ఆల్కహాల్ వాటి యొక్క కంపారిజన్స్ ఉంటాయి, ఎస్టర్స్ ఉంటాయి, ఆల్కేను, ఆల్కైను. కనుక సిలబస్ చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. అదేవిధంగా ప్రభుత్వము ఒక మంచి 3 మోడల్ పేపర్స్ను మనకు అందించడం జరిగింది, అనేక ఎగ్జామ్స్ని ప్రవేశపెట్టారు. వీటన్నిటి ద్వారా ఇప్పటివరకు మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని ఉపయోగించి నేను ఏదైతే కొన్ని మాట్లాడున్నానో వీటన్నిటిని మీరు ఈ తక్కువ రోజుల్లో, అంటే రేపు సండే కనుక స్టూడెంట్స్
సండే వీటిని రివిజన్ చేసుకున్నట్లయితే రేపు మండే జరుగుతున్న ఎగ్జామ్తో పాటు చివరిలో జరగబోతున్న ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా మరి అత్యధిక మార్కులు రావాలన్నప్పుడు విద్యార్థులందరూ గమనించండి, టెక్స్ట్ బుక్ చివరి ఉన్న 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి. అదేవిధంగా అన్ని టేబుల్స్ను ప్రిపేర్ అవ్వండి. 1 మార్క్ డయాగ్రామ్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, వాటిని ఎక్కడా కూడా మీరు మిస్యూజ్ చేయొద్దు. ముఖ్యంగా డయాగ్రామ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పార్ట్స్ రాయాలి. ఉన్నది ఉన్నట్టుగా టెక్స్ట్ బుక్లు ఏదైతే డయాగ్రామ్ ఉందో, ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో వాటిని క్లియర్గా రాయటం వల్ల మంచి మార్కులను మనం సంపాదించుకుంటాము. ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా 50కి 50 ఫిజిక్స్లో వస్తాయి చాలా మందికి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరము మీరు అత్యధికంగా ఫిజిక్స్లో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మరి ఇంతగా కష్టపడి ప్రభుత్వం మన కోసం మోడల్ పేపర్స్ కొంత మెటీరియల్ను అందించారు. వాటిని బేస్ చేసుకుని మీకు కొన్ని నేను ప్రశ్నలు అందించడం జరిగింది. కనుక ఈ వీడియోను చూసి అనేక మందికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్ ద్వారా అందిస్తానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ను ఖచ్చితంగా కనీసం ప్రిపేర్ అవ్వండి. మనకు ఎస్సీఆర్టీ వారు ఇచ్చారు 1 మార్క్ క్వశ్చన్స్, వాటిని చదవండి. తక్కువ టైంలో అవుతాయి. ఒక స్టూడెంట్ మరొక స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోండి. ఖాళీ సమయంలో బోరుగొట్టినప్పుడు డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. చివరి ఎగ్జామ్స్లో కూడా ప్రతి సబ్జెక్టు మధ్య కొంత గ్యాప్ అనేది ఇచ్చారండి. కనుక భయం అనేది లేకుండా విద్యార్థులందరూ ఈ 15 రోజుల పాటు కేవలం పరీక్షకే మీరు సమయాన్ని కేటాయించండి. అప్పుడు ఖచ్చితంగా 10వ తరగతి మంచి సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఏపీఆర్జీసీ కానీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్బీ కానివ్వండి, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉద్యోగాలు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ కు మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అవసరం. కనుక స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా 10వ తరగతి పరీక్షలు ఈ మార్చి 2025లో ఏది రాస్తున్నారో అది మీరు అందరూ పాస్ అవ్వాలి. అండ్ ముఖ్యంగా భౌతిక శాస్త్రమును ఖచ్చితంగా అందరూ చదివి కానీ మినిమం 20 మార్కులు తెచ్చుకోవాలని, 50కి 50 తెచ్చుకొని నేను ఆశిస్తున్నాను. మీకు ఏ విధమైన సలహాలు సూచనలు కావాలన్నా నన్ను కాంటాక్ట్ అయితే మీకు తెలియజేస్తాను. 1 మార్క్ క్వశ్చన్స్ నేను రాసిన బుక్ కూడా మన టీచర్స్ అందరికీ గ్రూపులో పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 1 మార్క్ క్వశ్చన్ నేను అందిస్తున్నాను, అది మరలా అందించడం జరిగింది. మీరు దాన్ని కూడా చదువుకోవచ్చు. వీటన్నిటికంటే మనం ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీఆర్టీ వారు సమగ్ర గవర్నమెంట్ మన కోసం చాలా మంచి మెటీరియల్ను తయారు చేసింది. కొన్ని జిల్లాలో డీసీబీ కూడా మంచి మెటీరియల్ తయారు చేశారు. ఆ మెటీరియల్ను మన టీచర్స్ను ఉపయోగించుకొని మీరు ఎక్కడ ఎటువంటి భయం లేకుండా మిస్యూజ్ చేసుకోకుండా సమయాన్ని మీ మనసును జాగ్రత్తగా ఉంచుకొని మీరందరూ చదవండి. మీకు మంచి పేరు వస్తుంది. తల్లిదండ్రులకు, పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు ముఖ్యంగా మంచి పేరు వచ్చే విధంగా మీ ప్రవర్తన, మీ యొక్క మార్కుల యొక్క పర్సంటేజ్ ఉండాలని నేను ఆశిస్తున్నాను.